టీవీ తెలుగు న్యూస్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహేశ్వరి టాకీస్ సమీపంలో ఓ జ్యూస్ బార్ హోటల్లో దోస్తు ఇచ్చిన సాంబార్లో చచ్చిన బల్లి కనిపించడం కలకలం రేపింది. ఇక నమస్తే, వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్. కాకినాడ జిల్లా యానాం సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ మరింత అభివృద్ధి సాధించేందుకు సభ్యులు పూర్తి సహకారం అందించాలని వైస్ చైర్మన్ PRVPS రాజు కోరారు. సభ్యుల సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎం నరేంద్ర కుమార్ మాట్లాడుతూ సొసైటీకి 44 శాఖలున్నాయని, సభ్యులకు మెరుగైన సేవలతో పాటుగా విద్యార్థులకు ప్రోత్సాహక నగదు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సభ్యులు కూడా బ్యాంక్ అభివృద్ధికి తమ సూచనలు అందించారు. చేస్తూ 5,200 కోట్ల రూపాయల వ్యాపారం మార్చికి 36/2026 చేసింది. అలాగే యానాన్ శాఖ కూడా ఇక్కడ 35 కోట్ల దాకా కూడా వ్యాపారం చేయడం జరిగింది. డిపాజిట్స్ అడ్వాన్స్ కానీ 17 కోట్ల డిపాజిట్స్ పై కూడా అడ్వాన్సెస్ తో ముందుకెళ్తుంది. సొసైటీ కూడా మరింత పారదర్శకంగా పనిచేయడానికి సెంట్రల్ డిస్ట్రిక్ట్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం మేము మరింత పురోభివృద్ధి చెందడానికి మేము ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తున్నాము. అలాగే వారోత్సవాల్లో, కోఆపరేటివ్ వారోత్సవాల్లో భాగంగా కూడా ఎక్కడైతే ఇంకా మనకి సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ 44 శాఖలు కూడా పార్టిసిపేట్ చేసి మన వికలాంగులకు కానివ్వండి, ఆర్ఫన్స్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్లో కానివ్వండి, ఇతోధికంగా మా వంతు సహాయ సహకారాలు అందించామండి. సొసైటీ డెవలప్మెంట్ కోసం, అన్ని సొసైటీలో మా పార్టిసిపేషన్ ఉండడం కోసం ఈ ముఖ్య ఉద్దేశం తెలియజేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చీమలపాడు గ్రామంలో SHO మహాలక్ష్ముడు ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివారణ, శాంతి భద్రతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిజిటల్ అరెస్ట్, KYC, OTP, ఫేక్ లోన్ యాప్లు, QR కోడ్ స్కామ్లు వంటి మోసాలపై ప్రజలకు అప్రమత్తం చేస్తూ వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సివిల్ వివాదాలను చట్టబద్ధ మార్గంలో పరిష్కరించుకోవాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలంటూ పోలీసులు సూచించారు. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిజినెస్ చేసేవాళ్ళు అంటే మాకు రెగ్యులర్గా ఫ్రెండే కదా, ఫోన్ చాలా కన్సల్టేట్ చేయకుండా, ఫిజికల్గా మాట్లాడకుండా మెసేజ్కి డబ్బులు వేసేస్తారు. వాళ్ళ ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 31న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని CITU జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. కనీస వేతనం 26,000గా నిర్ణయించడం, ఉద్యోగాలను శాశ్వతం చేయడం, పనిభారం తగ్గించడం, సంక్షేమ పథకాలు, TA, DA యూనిఫారాలు, ID కార్డులు, సమాన పనికి సమాన వేతనం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ సమస్యలపైన జూలై 31 జరుగుతున్న ధర్నా జయప్రదం చేయాలి. కలెక్టర్ కార్యాలయం జరుగుతున్న ధర్నా జయప్రదం చేయాలి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు ఆశా వర్కర్లతో కలిసి ఈరోజు జూలై 31వ తేదీన ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న ధర్నా జయప్రదం చేయాలని కోరుతూ ధర్నాకు సంబంధించిన కరపత్రికలు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు రాత్రి పగలు అనుకున్న, ఎండ వాన అనుకున్న, తుఫానికి, వరదలకి అనేక విధాలుగా రాత్రి పగలు కష్టపడుతున్న ఆశా వర్కర్లు కానీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కానీ కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు, రాజకీయ వేధింపులు పెరిగాయి, TADA లేవు, ఈ విధంగా ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు లేవు, ఏమీ లేవు. ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా ఈరోజు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశా వర్కర్లు కానీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కానీ పూర్తి స్థాయిలో రక్షలేని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మార్చి 5వ తేదీన చెలో అమరావతి కమ్యూనిటీ హెల్త్ ఆశా వర్కర్లతో కలిసి వెళ్ళిన సందర్భంలో కూటమి ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు నేటికి నెరవేర్చిన పరిస్థితి ఉంది.
ఈరోజు పనికి వెళ్ళిపోతే రోజుకి 500 తెచ్చుకున్న పరిస్థితిలో ఈరోజు చాలీ జీతంతో ఈరోజు మన ఆశా వర్కర్లు కమ్యూనిటీ వర్కర్లు పనిచేస్తున్నారు. కర్నూలు జిల్లా హోళగందులో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు చిన్నహట్టి శేషగిరి మాట్లాడుతూ దళితుల హక్కులు, సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాన్ని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగన్న నాయకత్వం వర్ధిల్లాలి. మందకృష్ణ మాదిగన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై మందకృష్ణ. మందకృష్ణ మాదిగ జన్మదిన 62వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలన్నిటికీ, కులం పేరు చెప్పుకునే పరిస్థితిలో లేనటువంటి కులాలన్నిటికీ గొప్పగా కులం పేరు చెప్పుకుని మాదిగా అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చినటువంటి మహనీయుడు మందకృష్ణ మాదిగ గారికి ఈరోజు మనమందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తున్నాం. మరొకసారి ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి బుద్ధ, బసవ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మాన్యవర్లు కాన్సీరామ్ తర్వాత బాబు జగజీవన్ రావు బాటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన జాతిలో పుట్టినటువంటి జాతిరత్నమైనటువంటి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గ్రామాల ఎంఆర్పిఎస్ జెండాలు ఎగరవేసి జరుగుతుంది. మాకు వచ్చినటువంటి వాటాలు, రిజర్వేషన్లు, అన్నదమ్ముల భాగాలు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ బస్టాండ్లో ఎస్డీపీఓ గోవిందరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ నవీన్ పడాల్ ఆటో డ్రైవర్లు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, రోడ్డు భద్రతా నిబంధనలు, సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, ఇక మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని సూచించారు. అలాగే ఓటీపీలు, బ్యాంక్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని, అనుమానాస్పద ఆన్లైన్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. దానివల్ల వెనక లారీ కానీ బస్సు కానీ మామూలు ఊరికి దానివల్ల మీ ఆటో పోతాను యాక్సిడెంట్ వెళ్ళిపోతే పర్లేదు, చేస్తూ మాత్రం అది రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే సడన్గా వెనకొచ్చేవాడు ఊహించదు, మీరు ఆపుతారని ఊహించదు. మీరు ఏంటంటే ముందు పక్కన ఆపేస్తున్నారు. ఆపండి, ముందుకు ఎలా లెఫ్ట్ వెళ్ళి అక్కడ ఆపుతారు. ఎవరు అవ్వరు, దానివల్ల ఎవరు లెఫ్ట్ కూడా అది చాలామంది ఏంటంటే మందు చూసి రోడ్డు పక్కన ఆపేస్తున్నారు. దానివల్ల యాక్సిడెంట్ అవుతుంది. అలాగే కొంతమంది ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, అక్కడక్కడ అవుతుంది. డబ్బులు ఏమంటారు, సాయంకాలం మాత్రం కంపల్సరీగా మందు మాత్రం డబ్బులు ఇచ్చి చేసుకుంటున్నారు. ఫిట్నెస్ అది మొదలే తొట్టలేరండి, మొదలే తొట్టలేరా అవ్వట్లేదు. కస్టమర్ సాయంకాలం మందు డబ్బులు ఇచ్చేవారు. ఈ ఆటోకి సంబంధించి మళ్ళీ నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రామరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించి బాణాసంచా కాలుస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారికి, ఫుడ్ కమిషన్ చైర్మన్ అన్న శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా
మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ అన్న ఉప్పల వెంకటేష్ గారికి, సత్యం గారికి, కలవృత్తి మండలంలో ఉన్నటువంటి పార్టీ ప్రముఖులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ పేర్కొన్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పెద్ద ఎత్తున వచ్చి నా పుట్టినరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా అనుకోలేదు నా పట్ల ఇంత అభిమానం ఉన్నట్టుగా. దాన్ని మాటల్లో అభిమానం ఇంత పెద్ద ఎత్తున కనబరుస్తుంది చెప్పండి. మరొకసారి ఇంత అభిమానం కనబరుస్తుంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ర్యాలీ, జెండా ఆవిష్కరణ, బహిరంగ సభ నిర్వహించి ఎంఆర్పీఎస్ ఉద్యమ సేవలను నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సీనియర్ కార్యకర్తలు సన్మానించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, మాదిగ ఉద్యోగుల సమైక్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మందాకృష్ణ మాదిగా మన వారసును ఎంఆర్పీఎస్ వల్లే మనం సాధించుకున్నాం. అలాగే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడాలి. ఇంకా మరి ఇక్కడికి వచ్చిన మన గవర్నీలు, మరి ఎంఈఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రావర్తినాథ్ గారు ఉన్నారు. అలాగే ఎంఈఎఫ్ కోశాధికారి పరిమట్ల తాతాజీ గారు ఉన్నారు, అప్పారావు గారు. అలాగే ఎంఈఎఫ్ మరి సహాయ కోశాధికారి ఎలిసూరి నాగరాజు గారు ఉన్నారు. సభవరం మండలం మరి అధ్యక్షులు ఎంఆర్పీఎస్ బొర్రా జయరాజ్ గారు మన మధ్య ఉన్నారు. అంటే ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. వేదిక ఇక్కడ మన చిన్నదై సమయం అవుతుంది కాబట్టి పిలవలేదు. కాబట్టి అందరికీ మనం ఇప్పటి వరకు పోరాటం చేసాం. 32 సంవత్సరాలు కష్టాన్ని ఏం చెప్తే చేసాం. కానీ గవర్నీలు సీతారాం గారు మాట్లాడుతూ చాలాసార్లు నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 70 రోజుల ఉచిత శిక్షణ తరగతులు ముగిశాయి. విశ్వ అకాడమీ సహకారంతో నిర్వహించిన ఈ శిక్షణలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాలతో పాటుగా ఉచిత స్టడీ మెటీరియల్ అందించారు. ముగింపు కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొనగా శిక్షణ పొందిన విద్యార్థులు ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో 65 రోజులు 25 రోజులు వచ్చిన వాళ్ళు ఒక్కరు అబ్సెంట్ లేకుండా ఒక్క రోజు కూడా. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాల గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న శ్రామికులకు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కాండ్రేగుల అప్పారావు టిఫిన్, చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రామికులకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అలాగే బిఎల్ఏలు ఓటర్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అయిన కాండెల అప్పారావు గారు ఇవాళ పనికాహార పథకంలో ఉపాధి కూలీలకు అల్పాహారం అందించినటువంటి కాండెల అప్పారావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అశ్వేచనలు ఇవ్వాలని కూడా నేను కోరుకుని సెలవుస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కూటమి తరపుని ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్ చేసే అందరికీ కూడా ఇవాళ చిన్న పలహారం పావంతు ఏదో చిన్న చిరుకానుకగా అందించడం జరిగిందండి. తన ఓటు ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా కూటమి తరపు నుంచి మేము అందరం కోరుకుంటున్నాము. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన వైఎస్ఆర్ ఆశయాలు, సంక్షేమ పథకాలు నేటికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఘనంగా జరుగుతున్నాయి. దీనంతటికీ కారణం రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 17 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఆయన బ్రతికే ఉన్నారు. ఆయన ఇచ్చిన సంక్షేమాలు బ్రతికే ఉన్నాయి. ఆయన ఇచ్చిన ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసుకున్న వాళ్ళు గుండెల్లో ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు. ఆయన ఇచ్చిన ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకున్న పిల్లలు గుండెల్లో, వారి తల్లిదండ్రుల గుండెల్లో ఆయన బ్రతికే ఉన్నారు. అనేక కార్యక్రమాలు ఆయన ఇచ్చినటువంటి ఉచిత కరెంటు ద్వారా వ్యవసాయం చేసుకున్న ప్రతి రైతు గుండెల్లో కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి బ్రతికే ఉన్నారు. కాబట్టి 17 సంవత్సరాలు కావస్తున్న ఇంత ఘనంగా ఆయనకి ఈ రోజు కూడా జన్మదిన సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా వాడవాడల మరి ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. అటువంటి మహానేతకి ఈ రాష్ట్రంలో ఈ భూమి మీద పుట్టడం మనందరూ అదృష్టంగా భావిస్తూ అటువంటి నాయకుడు ఆశయాలు ముందుకు కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇంకా ఆయన తాలూకా పేరు ప్రతిష్టలు పెంచే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రభుత్వ టైంలో పేద ప్రజానీకానికి అందించారు. అదే పరంపర కొనసాగించడానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని వేడుకుంటున్నాం. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఇక ప్రజలు కోరుకునే పోలీసింగ్ అందించడమే లక్ష్యమని, నిందితులకు కోర్టులో శిక్షలు పడేలా కృషి చేస్తామన్నారు. ఏఐ సాంకేతికతతో పోలీసింగ్ ను మరింత బలోపేతం చేస్తామని, సైబర్ నేరాల రికవరీలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. అలాగే గంజాయి రవాణా, రాత్రి వేళ చోరీల నియంత్రణపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని వెల్లడించారు. జిల్లా పర్యటనలు చేసే భాగంలో నేను ఈరోజు ఖమ్మం కమిషనరేట్ని విజిట్ చేశాను. నిన్న భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో పర్యటించాను. అక్కడ సమీక్షలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈరోజు మరి ఎస్హెచ్ఓస్ అందరితో, దానిపైన ఉన్న ఆఫీసర్స్, ఏసీపీస్, అడిషనల్ ఎస్పీస్ మరియు సిపి గారితో ఈ నేర సమీక్ష ఏదైతే ఉంటుందో, క్రైమ్ రివ్యూ, మరి జిల్లా ఈ ప్రాంతంలో జరిగిన నేరాల గురించి గత 3 సంవత్సరాలుగా ఏమేం జరుగుతుంది, దేనిపైన మనము దృష్టి సారించాలనే అంశంపైన సమీక్ష. రాష్ట్రంలో ఉన్న ఎస్ఐ, దానిపైన ఉన్న అధికారులతో దాదాపు 6,500 మంది ఆఫీసర్స్తో ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొన్ని రోజుల క్రితం మరి ఆ వీడియో కాన్ఫరెన్స్ ఫలితాలు ఏంటనేది రివ్యూ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఎంత ముందంజలో ఉండేది, ముందు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకు నెలవారీగా ఒక సంవత్సర కాలంలో ఏదైతే ఉత్పత్తి జరిగేదో అదే ఏ విధంగా దెబ్బతిన్నది ఈ సమస్య వల్ల. అక్కడ ఉన్న ప్రజలందరూ నార్కోటిక్స్ మరి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి చాలామంది అక్కడ పనిచేసే వాళ్ళు తక్కువైపోయి చాలా పరిణామాలు మనం చూసాం. సో అది మన రాష్ట్రంలో కావద్దని చాలా ముఖ్యమైన అంశంగా చూసి ఖమ్మం జిల్లాయే ఒక ఎంట్రీ డోర్ లాగా ఉంటుంది మన రాష్ట్రానికి. చుట్టుపక్కల ఏపీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్
అటవీ ప్రాంతం నుండి గంజాయి సాగు చేసేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు ట్రాన్స్పోర్టర్స్గా మారి కొంతమంది పెడ్లర్లు వాళ్ళ తీసుకొచ్చి అనేక పట్టణాల్లో దాన్ని విక్రయించడం. విశాఖ జిల్లాలోని మెటీరియల్ ఆర్గనైజేషన్లో నేవల్ పవర్ ఉద్యోగుల సంఘ కార్యవర్గ సమావేశంలో అశోక్ ఆసిఫ్లను నూతన ఆసిఫ్ బేరర్లుగా, బేతా పేర్రాజును అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని, రానున్న వర్క్ కమిటీ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం వేమడోలు మండలం గుండుగొలలో ది విశాల సహకార పరపతి సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రారంభించారు. వైద్య శిబిరాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించిన ఆయన గ్రామీణ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్యులు, అధికారులు, సొసైటీ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్న ఒక తరుణంలో మన ఉంగుటూరు శాసనసభ్యుల వారు మరి చక్కగా మీరు ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవరిని తెలుగు న్యూస్. కుగూడకు చెందిన యువకుడు రాజేష్ ఫిర్యాదు